నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేఎన్ఎం హై స్కూల్ దగ్గర గల డిప్యూటీ విద్యాశాఖ అధికారి కార్యాలయం పక్క గదిలో జరిగిన దొంగతనం కేసులో ముద్దాయి అరెస్ట్. గదిలో భద్రపరిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు పంపిణీ చేయవలసిన ట్యాబ్లు 90, అడాప్టర్లు 60, ఓటీజీ కేబుల్స్ 150, స్పైక్ గార్డ్స్ 2లను దొంగతనం చేసిన ముద్దాయిలు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న బత్తుల దస్తగిరి రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు. ఈ రోజు అనగా 15వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం మధ్యాహ్నం 12:30 సమయంలో నంద్యాల టౌన్ భీమవరం రోడ్డులో ఈద్గా సమీపంలో కేసులో నిందితులైన ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 6,93,000 రూపాయల వస్తువులు రికవరీ చేయబడమైనది. ఎంత 15 కదా 30 సార్ 32 సార్ ట్యాబు గవర్నమెంట్ అన్నారు. నేను 9,000 వేసాను కాస్ట్ ఓకే సార్. ఓకే సార్. నమస్తే మేడం. నమస్తే. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బిల్డింగ్ లో ఒక దొంగతనం జరిగింది. దానిలో ఒక 90 ట్యాబ్స్, అట్లాగే 60 ఓటీజీ కేబుల్స్, ఇంకా 2 స్పైక్ గార్డ్స్, ఒక 60 అడాప్టర్స్ ఇవన్నీ మిస్ అయ్యాయి. వీటికి మేము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 88/25 అనేసి. ఆ కేసు మేము 11th రిజిస్టర్ చేసాం. ఆ కేసులో ముద్దాయిల్ని మేము ఈ రోజు పట్టుకోవడం జరిగింది. 12:30 సమయంలో మేము అరెస్ట్ చేసాము అతన్ని. ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు దీనిలో. ఒక ముద్దాయి పేరు షేక్ హుసేన్ వలి, ఇతనికి 20 years, ఇతను వన్ టౌన్ లిమిట్స్ లోనే ఉంటాడు. ఇంకొకతను మైనర్ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి నైట్ టైమ్ ఈ బిల్డింగ్ లోకి చొరబడి దానిలో ఉన్న ఈ ట్యాబ్ ఇవన్నీ కూడా తీసుకెళ్లిపోయారు. సో మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసిన వెంటనే సిఐ సుధాకర్ రెడ్డి గారు అలాగే వాళ్ళ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేపట్టి వెంటనే ముద్దాయిల్ని పట్టుకోవడం అయినది. అండ్ రికవరీ కూడా అయింది మాకు. మొత్తం 90 ట్యాబ్స్ లో మొత్తం 77 ట్యాబ్స్ వరకు రికవర్ అయ్యాయి. అలాగే మిగిలిన ఒక 60 అడాప్టర్స్, ఓటీజీ కేబుల్స్, అలాగే స్పైక్ గార్డ్స్ మొత్తం కూడా టోటల్ ప్రాపర్టీ రికవరీ అయింది. మొత్తం ప్రాపర్టీ వర్త్ 6,63,000 గా ఉంది. సో ఇది వివరాలు కేసు. అండ్ అట్లాగే ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న సిఐ సుధాకర్ రెడ్డి గారు, అలాగే పివి రమణ, డివి సుబ్బయ్య, అలాగే షేక్ అమీర్ బాషా, ఇంకా మాకు పిఎస్ఐ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా మంచిగా కృషి చేసి కేసు ఛేదించడం అండి. ఇది వివరాలు. కేసు ముద్దాయి ఇదే నంద్యాల. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.